మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. సో ఈరోజు ఈ మీటింగ్కి సంబంధించి, ఈ ప్రెస్ మీట్కి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మనకి మారేడుమిల్లి మండల పరిధిలో మనం ఈరోజు పొద్దున్న ఒక ఇద్దరు మావోయిస్ట్ మిలిషియాని మన ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకు వచ్చిన ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ బేసిస్గా ఆధారంగా సో ఆ ఇన్ఫర్మేషన్ వచ్చి రాగానే మనం అక్కడ ఉన్న ఎస్ఐ మారేడుమిల్లి ఎవరైతే ఉన్నారో ఆయన్ని విత్ సమ్ స్పెషల్ పార్టీ, అంటే ఆయనతో పాటు కొంతమంది సెక్యూరిటీ ఫోర్సెస్ని కలిపి, బీడీ టీమ్ని, అక్కడ ఉన్న లోకల్ ఫోర్స్ని కలిపి మనం పంపించడం జరిగింది. సో మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఆ ప్రదేశానికి ఎక్కడికైతే మనం వెళ్ళామో, ఓకే, సో పుల్లంగి దగ్గరలో ఉన్న అటవీ ప్రాంతం దగ్గరికి ఎక్కడికైతే మేము వెళ్ళామో ఆ వెళ్ళే టైంకి అప్పటికే అక్కడ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేసుకుని ఉన్నారు. సో ఆ మీటింగ్లో ఈ పోలీసులు వస్తున్నారని సమాచారం రావడంతోనూ, లేకపోతే అక్కడ సౌండ్స్ వల్ల చాలామంది పారిపోవడం జరిగింది. అక్కడ మీటింగ్ ఉన్న వాళ్ళు చాలామంది పారిపోవడం జరిగింది. ఈ పారిపోయిన తర్వాత మనకు అక్కడ ఇద్దరైతే మాత్రం దొరికారు. సో ఆ ఇద్దరిని మనం అక్కడే కస్టడీలోకి తీసుకోవడం, ఇమీడియట్గా వాళ్ళ దగ్గర ఏ మెటీరియల్స్ ఉన్నాయో మెటీరియల్స్, వాళ్ళ దగ్గర ఉన్న బ్యాగ్స్ అవి ఇవి మనం సెర్చ్ చేస్తే ఫస్ట్లీ మనకి అక్కడ ముందు చూపించిన విధంగా ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్, అంటే మందు పాత్రలకు సంబంధించిన మెటీరియల్స్ వాళ్ళ దగ్గర దొరకడం జరిగింది. సో ఈ ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ సంబంధించి మనం వాళ్ళు ఆరా తీసాం. అసలు ఎందుకు మీ దగ్గర ఉన్నాయనుకుంటే వాళ్ళు చెప్పారు. సో వీళ్ళు ఇద్దరు ఎవరైతే మనకి దొరికిన వాళ్ళు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా 2020లోనే నిషేధిత మావోయిస్ట్ పార్టీలోకి వీళ్ళు జాయిన్ అవ్వడం జరిగింది. నక్సలైట్ పార్టీలోకి జాయిన్ అయ్యి, సో అప్పటి నుంచి ఇక్కడ ఉంటూనే వాళ్ళతో కూడా తిరుగుతూ వాళ్ళకి రకరకాలుగా ఏమంటారు, వాళ్ళకి కావాల్సిన లాజిస్టిక్స్, అంటే అది ఫుడ్ అవ్వచ్చు, వస్త్రాలు అవ్వచ్చు, ఏవైనా ఎప్పటికప్పుడు సప్లై చేయడం అనేది వీళ్ళు కార్యక్రమంగా పెట్టుకున్నారు. సో ఇది పెట్టుకోవడంతో పాటు ఇప్పుడు మీటింగ్ ఒకటి జరుగుతుంది 2024 పోయిన సంవత్సరం డిసెంబర్లో కూడా వీళ్ళిద్దరూ స్పెసిఫిక్గా మావోయిస్టులకి బియ్యం సప్లై చేయడం, అక్కడ వాళ్ళకి కావాల్సిన డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ సప్లై చేయడం, ఫుడ్ పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేశారు. చేసిన తర్వాత ఈరోజు వీళ్ళు పెట్టుకున్న మీటింగ్ తలకు ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ పెట్టుకున్న మీటింగ్ నుంచి వీళ్ళకి కొన్ని ఎక్స్ప్లోజివ్ మెటీరియల్స్ అందడం. సో దానితో పోలీసులు, మనం రెగ్యులర్గా అక్కడ రోడ్ ఓపెనింగ్ అనో లేకపోతే రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటామండి. అంటే ఏంటంటే ఏరియా సేఫ్టీగా ఉంచడం కోసం, ఏరియా సేఫ్గా ఉంటే అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ పెరుగుతుంది అనే ఉద్దేశంతో మనం మన రెగ్యులర్ ప్రోగ్రామ్స్ అనేది చేసుకుంటూ ఉంటాం. అది మనం చేస్తాము, మన తాలూకా సూపర్విజన్ అక్కడ ఉన్న సెంట్రల్ ఫోర్సెస్ చేస్తే ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. సో ఈ పోలీస్ బలగాల మీద ఒక రకమైన ఏవైనా ఒక బ్లాస్ట్ చేయాలి, పోలీసులని బలగాలు హతమార్చాలి, సో వాళ్ళ తాలూకా ఏమంటారు స్ఫూర్తిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వీళ్ళు మెటీరియల్స్ తీసుకోవడం జరిగింది. సో ఆ మెటీరియల్సే మనం తీసుకున్నాం. ఈ మెటీరియల్స్ అనేవి ఒక పొటెంట్ బ్లాస్ట్ని కలుగజేయగలిగే మెటీరియల్స్ ఇవన్నీ కూడా. సో ఇమీడియట్గా ఇద్దరి దగ్గర మెటీరియల్స్ దొరికాయి. సో వాళ్ళిద్దరూ చెప్పిన నివేదిక ప్రకారం, అంటే వాళ్ళగానే చెప్పిన నివేదిక ప్రకారం, ఒకసారి దొరికిపోయిన చెప్పిన నివేదిక ప్రకారం 2028లో వాళ్ళు జాయిన్ అయ్యారు, అంటే 2020లో జాయిన్ అయ్యారు. 2020లో జాయిన్ అయ్యి అప్పటి నుంచి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈరోజు జరిగిన మీటింగ్స్, రకరకాల మీటింగ్స్, ఈరోజు జరిగిన మీటింగ్ మీద మనకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల వీళ్ళు దొరికారు. సో ఇందులో ఒక గుడిసె గ్రామం పుల్లంగి పంచాయతీకి చెందిన ఒక వ్యక్తి ఒకరైతే, సో ఇదే పుల్లంగి పంచాయతీలో పిడమరి గ్రామానికి చెందిన వేరొక వ్యక్తి, వీళ్ళిద్దరిని కూడా మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళిద్దరిని ఇప్పుడు ఎఫ్ఐఆర్ వేసి, అంటే ఏ సెక్షన్స్ అయితే మనకి అప్లికబుల్ అవుతాయో, సో అవి ఎక్స్ప్లోజివ్స్కి సంబంధించిన సెక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే అన్లాఫుల్ అసెంబ్లీకి సంబంధించిన సెక్షన్లు అవ్వచ్చు, లేకపోతే ఎక్స్ట్రీమిస్ట్ యాక్టివిటీకి సంబంధించిన సెక్షన్స్, ఇట్లాంటి రకరకాల సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెక్షన్స్ అన్నీ కూడా వేసేసి ఈరోజు ఎఫ్ఐఆర్ నమోదు చేసి వీళ్ళని రిమాండ్కి పంపించడం కూడా జరుగుతుంది. సో